బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. కే గంగవరం మండలం సురలంకలో శుభకార్యానికి వెళ్లిన యువకుల్లో 11 మంది స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది యువకులు గల్లంతు కాగా 3 సురక్షితంగా బయటకొచ్చారు. గల్లంతవారిన వారిని కాకినాడ, రామచంద్రాపురం, మండపేటకు చెందిన క్రాంతిపాల్, సాయి, సతీష్, మహేష్, రాజేష్, రోహిత్, మహేష్గా గుర్తించారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి నదిలో యువకుల గల్లంతుపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలింపు చర్యల వివరాలను చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. శ్రీలంకలో లోపల గోదావరి ఇలా గోదావరి రివర్ లోకి వచ్చానండి. స్నానాలు చేస్తుంటే ఫస్ట్ కొట్టుకుని వెళ్ళిపోతున్నారని 3 కాపాడడానికి వెళ్ళారండి. ఆ 3 కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నారండి. దాని తర్వాత ఎవరు కాపాడడానికి వెళ్ళారండి. ఇంకా కొట్టుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఎంతమంది? మొత్తం 8 అండి. ఎంతమంది?